రేడియో అంటే ఆటోమేటిక్ గా పాడుతోంది. నేను మిక్కెలాన్ని డ్రాప్ చేస్తాను. ఏంటి? ఎవరెవరితోనో తిరిగేదాన్ని నీ కారులో ఎక్కించుకుంటావా? వాళ్ళు ఇల్లు ఇక్కడ నుంచి చాలా దూరంలో ఉంది. ఛాన్స్ మళ్ళీ రాదు, అర్థం చేసుకో. సరే వెనక్కి కూర్చో, మనం తోలుకుపోదాం. మిక్కెలాన్ని వెనకాల కూర్చోబెట్టాలా? మైల్స్ అలా ఎప్పటికీ జరగదు, అంత సీన్ లేదు. ముందు నువ్వు కిందకి దిగు. ఏం బాలేదు. ఏం బాలేదు? ఆఫ్టర్ ఆల్ ఫిగర్ కోసం ఫ్రెండ్ మైల్స్ నీకు దండం, త్వరగా కింద దిగరా బాబు. వెనక్కి కూర్చొని ఇంకోసారి చెప్పను, నువ్వు దిగిపోవడం మంచిది. మికేలా, నేను శామ్ని. విట్వికి, నువ్వు నడుస్తుంటే నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. నీకే చెప్పేది. నేను నిన్ను మీ ఇంటికి తోలుకెళ్ళడానికి వచ్చాను. అదే మీ ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. అది నా కారులో. రా కూర్చో. తర్వాత నేనెందుకు వచ్చానో నాకే అర్థం కావట్లేదు. నువ్వు నాతో ఉండడం ఎవరైనా చూస్తారనుకుంటే కింద దాకా. లేదు, నా ఉద్దేశం అది కాదు. నేను నీ గురించి అనలేదు. నేను ఇక్కడికి రావడమే తప్పని అనుభవాన్ని ఇంతలో నువ్వే తప్పుగా అర్థం చేసేసుకున్నావు. నాకు నాకు చెడ్డ అలవాటు ఉంది. అబ్బాయిలు కండలు తిరిగి బలంగా ఉంటే నేను ఫ్లాట్ అయిపోతాను. బలమైన కండలా? ఈ కార్ లో చాలా ఎక్స్ట్రా ఫిట్టింగ్లు ఉన్నాయి. అక్కడ లైట్ ఉంది. ఇది డిస్కో బాల్. లైట్ పడి ఇది మెరుస్తుంది. నీకు ఇదే ఫస్ట్ ఇయరా? ఏ ఏడాది జాయిన్ అయ్యావా? కాదు, మన ఇద్దరం 6th స్టాండర్డ్ లో క్లాస్మేట్స్. నిజంగానా? నిజంగా. కాదే. అవును, చాలా కాలం అయిందిగా. మనం ఒకే క్లాస్ లో చదువుకున్నావా? అవునవును, ఎప్పుడు? అది 6th లో. లాంగ్వేజ్ ఆర్ట్స్, మ్యాథ్స్, సైన్స్. గుర్తొచ్చా? శామ్. అవును, శామ్. శామ్ విల్కీకి. వికీ. ఐఎమ్ సారీ, పర్వాలేదు. నిన్ను గుర్తుపట్టలేకపోయాను. అయ్యో పర్వాలేదు, నేను అర్థం చేసుకోగలను. చిన్నట్టుండి ట్రబుల్ వస్తుంది, ఏంటో అర్థం కావలేదు. ఇందులో రేడియో చాలా పాతది, దీన్ని వెంటనే మార్చాలి. చూడు, నేను నీకు ఇందాకే చెప్పానుగా, ఈ కార్ నేను కొత్తగా కొన్నాను అని. దీన్ని ఎలా ఆపాలో నాకు తెలీదు. నేను ఇదేమీ కావాలని చేయలేదు. నువ్వు దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకో. ఇదే ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోయింది. చూడు, నేను నీకు మంచి ఫ్రెండ్ మాత్రమే, లవర్ ని మాత్రం కాదు. ఈ పాట ఎలా ఉన్నదో నాకు తెలీదు. నా మనసులో ఎలాంటి మలినం లేదు. దయచేసి నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. బానెట్ ఓపెన్ చెయ్యి. ఇంజిన్ చాలా బాగుంది. డబుల్ పంప్ కార్పొరేటర్ కూడా ఉంది. ఈ కార్ చాలా మంచిది శామ్. చూస్తేనే తెలుస్తుంది. దీనివల్ల పంపింగ్ బాగుంటుంది, బండి ఫాస్ట్ గా వెళ్తుంది. ఓ, నాకు ఫాస్ట్ గా వెళ్ళాలని ఉంది. వెళ్ళచ్చు. పైన క్యాప్లు మాత్రం లూజ్ గా ఉన్నాయి. తెలుస్తుంది. నీకెలా తెలుసు? మా నాన్నే నాకు ఇవన్నీ నేర్పించారు. ఆయనకి కార్ల గురించి అన్ని తెలుసు. పార్ట్స్ అన్ని విప్పదీసి క్లీన్ చేసి మళ్ళీ ఫిక్స్ చేయగలను. ఆశ్చర్యంగా ఉంది. మేం చేయాల్సిందంతా నువ్వు చేస్తున్నావు. నా కార్ మెకానిజం తెలుసని ఎవరితో చెప్పుకోను. క్లీన్ చేసి ఫిక్స్ చేయడం అంటే అబ్బాయిలు ఎవరికి నచ్చదు కదా. నేను అలాంటి అబ్బాయిని కాదు. నువ్వు దేనైనా విప్పి క్లీన్ చేసి వెంటనే ఫిక్స్ చేయొచ్చు. ఓకే, ఇంజిన్ స్టార్ట్ చేయి. వెంటనే చేస్తాను. మికిలా నేను విషయం అడుగుతాను, తప్పుగా అనుకోకు. ట్రెంట్ అంటే నీకు ఇష్టమా? వాడితోనే ఎప్పుడు తిరుగుతూ ఉంటావు ఎందుకు? ఇది స్టార్ట్ చేయట్లేదు. నేను బయలుదేరతాను. దీనికి వేరే ఏదో ప్రాబ్లం ఉంది. ఓకే, వాకింగ్ ఆరోగ్యానికి మంచిదే.